నమస్తే వెల్కమ్ టు కేఎన్ టీవీ. ఉరవకొండ నియోజకవర్గంలో సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు. హంద్రినీవా కాలువలో నీరు ప్రవహిస్తున్నా తమ పంట పొలాలకు మాత్రం నీరు అందడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న ముష్టూరు గ్రామం వద్ద హంద్రినీవా ప్రధాన కాల్వ బ్రిడ్జిపై రాస్తా రోకోకు రైతులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో రైతులు ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని నిరసన చేపట్టారు. కార్యాలయ ప్రధాన ద్వారం మూసివేసి అక్కడే బైఠాయించి పంటలను కాపాడేందుకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని నినాదాలు చేశారు. అయితే అధికారులు అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తిరిగి ప్రధాన రహదారిపైకి వచ్చారు. అక్కడ రాస్తా రోకో నిర్వహించి తమ డిమాండ్ను ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హంద్రినీవా నీటిని నమ్ముకొని మిర్చి, మొక్కజొన్న, వేరుశెనగ వంటి పంటలు సాగు చేశామని రైతులు చెబుతున్నారు. వేల ఎకరాల్లో పంటలు సాగులో ఉన్నాయని, ఇప్పుడు నీరు అందకపోతే పెట్టుబడులు నష్టపోయే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు 2025-26 సంవత్సరం గాను హంద్రినీవా నుంచి మనకి 18 టీఎంసీ నీళ్ళు రావాల్సి ఉండేది. 33 ప్యాకేజ్ 34 ప్యాకేజ్లో ఎప్పటికీ డ్రాప్స్ అనేది డౌన్ అని లేదు. కానీ ఈ సంవత్సరము అదృష్టవశాత్తునో దురదృష్టవశాత్తునో నీళ్ళు వచ్చేసినాయి. కానీ దేవుని కరుణ లేని వలన మనకు వర్షాలు కూడా రాలేదు. ఆ వర్షాలు రాలేని వలన ఈ నీళ్లు వచ్చినాయని చెప్పేసి రైతులందరూ ఒక ఎకరాకి 70 నుంచి లక్ష రూపాయల వరకు, 70,000 నుంచి లక్ష రూపాయల వరకు అప్పు చేసి శనక్కాయ కానీ, మిరప కానీ, మొక్కజొన్న కానీ, పత్తి కానీ ఇవన్నీ సాగు మొదలుపెట్టినారు. ఎందుకంటే ఈ హంద్రినీవా వచ్చినాయి కాబట్టి. అందులో వచ్చిన తర్వాత ఒక వారం రోజులు నీళ్ళు వదిలేసి అయినా అన్ఎక్స్పెక్టెడ్గా నీళ్ళు బంద్ చేసేసినారు. ఇత్తనాలన్నీ ఏమి కావాలా, రైతు కష్టాల నుంచి గట్టె ఎక్కేది అట్లా. దీని నుంచి గవర్నమెంట్ ఏమి పట్టించుకోవద్దు. గవర్నమెంట్ ఎప్పుడు ఏం చెప్తుంది, రైతులు బాగు చేస్తాం, రైతులు మంచి చేస్తాం అంటది. ఏంది మంచి చేసింది? వచ్చే నీళ్ళనే బంద్ చేస్తుంది. అందుకోసమే దయచేసి గవర్నమెంట్ ఎవరైనా కానీ, ఈ ఎంఆర్ఓ ఆఫీసు కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, వీళ్ళందరూ కానీ దయ ఉంచి మా రైతుల యొక్క కష్టాలు తీర్చాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా వచ్చేసి హంద్రినీవా కాలువ కింద మేము రైతులు నిమ్మగల్ల కాలువకి మామూలుగా నీళ్ళు వారం రోజుల పాటు వారినాయి అనే ఉద్దేశం మీద మేము వచ్చేసి మెరుపు, శనక్కాయ, కంది అన్నీ వేసుకున్నాము. వేసుకున్నాక వారం 10 రోజులకి ఇప్పటికి నీళ్ళు అడ్డం వేసేసినారు. ఎందుకని వేసినారని అడుగుతుంటే నీళ్ళు ఇడము బంద్ చేస్తాం, ఏమని మీరు తీస్తే కేసు పెడతామని అంటున్నారు. మేము ఇప్పుడు దాదాపు ఒక్కొక్కరు ₹1,00,000 పెట్టుబడి పెట్టుకున్నాం. మాకు పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాకుండా బంద్ చేసినారు. మాకు ఇప్పుడు వెంటనే నీళ్ళు విడుదల చేయాలని కోరుతున్నాము. ఒక్కొక్కరు ₹1,00,000 వరకు పెట్టుబడి పెట్టినారు రైతు. మాకు ఇప్పుడు వెంటనే నీరు విడుదల చేయాలని ఎంఆర్ఓ ఆఫీసర్కి అందరికీ కోరుతున్నాము. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలము. మాకు దాదాపు 10 ఎకరాలు సాగు చేశాను. మేము మిర్చి ఇత్తనాలు వేసాము. చాలా ఎండిపోతున్నాం. మలిచేది కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు వర్షాలు కూడా రాలేదు. మేము నీళ్ళు కట్టాలనుకున్నాము. కానీ హంద్రినీవా నీళ్ళు బంద్ చేసినారు. మా తూము బంద్ చేసినారు. అక్కడ కూడా పెద్ద కాలు వేసుకుంటున్నారు. కానీ 175 టీఎంసీలు ఉన్నాయి నీళ్ళు ఇప్పటికీ. కానీ ఇడిసల్లా గతంలో కింటే ఎక్కువ ఉన్నాయి సరే, కానీ నీళ్ళు రావడం లేదు. మాకు దయచేసి నీళ్ళు ఉన్నా కూడా 170 టీఎంసీలు ఉన్నా కూడా మాకు నీళ్ళు ఇవ్వకుండా ఉన్నారు. కాబట్టి మిర్చిను, కంది, మళ్ళీ మొక్కజొన్న, శనక్కాయ అన్ని పంటలు వేశారు. కానీ రైతులకు చాలా ఇబ్బంది అయిపోయింది. దయచేసి ఎంఆర్ఓ మేడం చెప్తున్నాము, మాకు నీళ్ళు లేక చచ్చిపోతున్నాము. చాలా ఇబ్బంది. దయచేసి మాకు నీళ్ళు ఇవ్వాలని కోరుతున్నాము.